మరి ఈ రోజు చాలా సంతోషం అన్న మరి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఇక్కడికి రావడం మా పెద్దపల్లి జిల్లా ముఖ్యంగా మా పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరం కూడా మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇవాళ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి మా ప్రాంతంలో పెద్దపల్లి నియోజకవర్గానికి మరి గతంలో చాలా వరకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మా ప్రాంతంలో అనేక సార్లు ఓట్లు వేయించుకొని అనేక సార్లు అన్ని విధాలుగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఈ సంవత్సర కాలం లోపలనే మీరు మాకు మరి ఓదల మండలంలోని రూప్నారపేట నుండి జమ్మికుంట మండల్ విలాసాగర్ హుజరాబాద్ నియోజకవర్గానికి మరి 80 కోట్లతోని ఆర్ఎన్బి హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం అనేది మా అందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అయితే దాదాపు ఈ ప్రాంతానికి 14-15 కిలోమీటర్లు పెద్దపల్లి నుండి జమ్మికుంట హుజరాబాద్ పోవడానికి మరి దూరం తగ్గడంతో పాటు అక్కడ ఏదైతే మరి పెద్ద ఎత్తున వరంగల్ తర్వాత ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ జమ్మికుంట మార్కెట్. మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి 25-30 గ్రామాల రైతులు నిత్యం ఆ మార్కెట్కి వెళ్తూ ఉంటారు. అదే కాకుండా మరి మా ప్రాంత ప్రజల కళ మరి ఆనాడు ఏ రోజు ఎక్కడ లేని విధంగా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి తాలూకా పెద్దపల్లి తాలూకా. ఆనాడు ఈ ప్రాంతంలో ఎక్కడ లేనాడు మరి 3 రెవెన్యూ డివిజన్ ఉన్నప్పుడు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ ఉంది. రెవెన్యూ డివిజన్గా ఉండి పెద్దపల్లి పార్లమెంట్గా ఉండి బస్సు డిపో రాలే. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు, ఎంతో మంది ఎమ్మెల్యేలు మారిండ్రు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇవాళ ఒక్క మాటతోని అడగంగానే బస్సు డిపో ఇచ్చి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి గొప్ప మనసు మన ముఖ్యమంత్రి మన నాయకులు రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా మరి మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో దాదాపు 9 మంది పెద్దపల్లి పట్టణంలో మరి యాక్సిడెంట్కి గురై మరి చనిపోవడం జరిగింది. చాలా మందికి ఎంతో మందికి యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు పేనాయి. మరి అటువంటి తరుణంలో మీరు అడగంగానే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 82 కోట్ల రూపాయలతోని బైపాస్ ఇచ్చి మా పెద్దపల్లి పట్టణ ప్రజల మనసులు దోచుకున్నారన్న. అదేవిధంగా మరి ఎలిగేడు మండల్ ఆనాటి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి 2001 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 56 మండలాలుంటే 57వ మండలంగా ఎలిగేడు మండలం ఆనాడు ప్రకటిస్తే 20 సంవత్సరాల తర్వాత ఎలిగేడు మండలం ఇచ్చినటువంటి గొప్ప నేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దాంతోపాటు పెద్దపల్లి మండలికి సంబంధించి టౌన్కి సంబంధించి 94,000 ఓట్లు ఉంటాయి. రూరల్ పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి మరి అడగంగానే మీరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి 4 పోలీస్ స్టేషన్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు 100 కోట్ల పైన స్కూల్ మాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పట్టణానికి TUSIఫెడ్ కింద 15 కోట్లు, సుల్తానాబాద్ మున్సిపల్కు 5 కోట్లు కూడా మీరు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జిల్లా కేంద్రంలో గ్రంథాలయం 5 కోట్లతోని గ్రంథాలయం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన మహిళా సంఘాలకు 5 కోట్లతోని మహిళా బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు.